అందరం తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తలలతో పాటు మన హృదయాన్ని మోసుకుందాం. మన హృదయము విరిగి నలిగిన మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు మన ప్రభువును హృదయం అంతటితో ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడా, నిన్న నేడు నిరంతరము ఒకటి రీతి ఉన్న మా ప్రభువా, మారని దేవుడా, మీ ఘనమైన నామమునకు వందనములు నాయన. ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో మరి ఒకసారి మమ్మల్ని సజీవులుగా మీ సన్నిధిలో నిలబెట్టినందుకు స్తోత్రాలు అయ్యా. ప్రభు ఇంతవరకు మీ నామమును గనుపరిచి ఉన్నాము నాయన. మీరు స్తుతుల మీద ఆసీనుడై ఉన్నారు. మా స్తుతులు ప్రభా మీకు ఇష్టమై ఉన్నాయని మేము నమ్ముతూ ఉన్నాం అయ్యా. మీకు స్తోత్రాలు. మేము ప్రభా ఎల్లప్పుడూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించే జీవితాలు మేము కలిగి ఉందాము గాక. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయం ప్రభా, మీకు వాక్యమును ప్రభా మేము తండ్రి సమీపిస్తూ ఉన్నాం నాయన. తండ్రి దయతో మీరు మాతో మాట్లాడతారని మేము నమ్ముతూ ఉన్నాం. మాకు ఏది అవసరమో మేము ఎలా జీవించాలో ప్రభా మరి అది మీరు మాతో మాట్లాడతారని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభు మమ్మల్ని మేము మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనము. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగూ చేజూచి మునిగిపోయిరి. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. పరిశుద్ధమైన మా తండ్రి దయగల మా యేసు ప్రభా, అయ్యా మీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభా. తండ్రి పునరుత్థాన దినములో ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు. చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి. మీరు మాత్రమే మాట్లాడి ప్రభా. ఎందుకంటే ప్రభు మీరు మాట్లాడినప్పుడే మాలో జీవము కలుగుతుంది నాయన. ఎందుకంటే మేము వాక్యమే జీవమై ఉన్నది కనుక ఈ సమయంలో ప్రభా అలుపుడను ప్రభు బలహీనుడను తండ్రి మరి ఎందుకు పనికిరాని వాడని నన్ను మీకు సులువ సాటును మరుగు చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. నా జ్ఞానము ఎందుకు పనికిరాదు నాయన. మీ యొక్క ఆత్మ ద్వారా మాత్రం మీరు మాట్లాడండి ప్రభా. మరి ఎందుకంటే మీరు అన్నారు మాట్లాడే మీరు కాదు పరిశుద్ధాత్ముడే అన్నారు కనుక ఈ సమయంలో మీరు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి మా జీవితాలను సరి చేయండి. మా జీవితాలు ఎలా ఉండాలో మీరు మాకు నేర్పించండి. మా తప్పిదాలు మీరు మాకు తెలియచేయండి. వాక్యం ద్వారా మీరు సరి చేయబడుతుము గాక. తను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభు నన్ను మీ స్వాధీనం తీసుకునండి. మీరు వాక్యం మాత్రమే వాక్యం ద్వారా మాట్లాడి మహిమాగర్త ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచూ ఉన్నాం. ఆమేన్. అందరూ కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. కనుక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి మనము మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకున్నాం. మనము చదువుకున్న వాక్యములో నుండి ఒక టాపిక్ నేను మీతో మాట్లాడని నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఒక క్రైస్తవుని వలె జీవిస్తున్నట్టు నటించే నటనను కలిగి పరలోకమునకు వెళ్తావా అనే సబ్జెక్ట్ నేను మీతో మాట్లాడని కోరుతున్నాను. దేవుని స్తోత్రం. నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక క్రైస్తవుని వలె జీవిస్తున్నట్టు నటించే నటనను కలిగి పరలోకమునకు వెళ్తావా అనేది క్వశ్చన్ ప్రశ్న. అదే మన పాఠం, అదే మన టాపిక్. అర్థమైందా? దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా గమనించండి, ఇది చాలా విచిత్రంగా మీకు అనిపించవచ్చు కదా. ఇది ఒక రకంగా ఉన్నది ఏంటని మీరు అనుకోవచ్చు.
కానీ ఆ కాన్సెప్ట్లోనే మన లైఫ్ ఉన్నది. అర్థం చేసుకుంటే దేవునికి స్తోత్రం. అందుకు అర్థమైందా ఇది? హల్లెలూయా. ఏంటి మన కాన్సెప్ట్ ఏంటంటే, వీళ్ళని ఒక క్రైస్తవుని జీవిస్తున్నట్టు నటించే నటనను కలిగి పరలోకం వెళ్తావా? ఆన్సర్ ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలి? అది ప్రతి ఒక్కరిలో నుంచి రావాలా? ప్రతి లోకంలో నుంచి ఏ రీతి రావాలంటే నువ్వు వెళ్తావా వెళ్ళదా అనేది దీన్ని బట్టి ఉంటుంది, నీ జీవితాన్ని బట్టి ఉంటుంది. అర్థమైందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ప్రియులారా, మన సబ్జెక్ట్లో ఏముందంటే ఫస్ట్ ఏముంది? ఒక క్రైస్తవుడు అని ఉంది. క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు ఎలా మనం చేపడుతున్నాం? క్రైస్తవుడు కావాలంటే ఏం కావాలా? మన క్రైస్తవులం కాదు. అంటే క్రైస్తవం అంటే మతం కాదు. దేవుని వాక్య ప్రకారంగా వారు క్రైస్తవం అంటే క్రీస్తుని వెంబడించేవాడు క్రైస్తవుడు. క్రీస్తు అంటే దేవుని వాక్యమై ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందా? క్రీస్తు అంటే దేవుడు అయితే, క్రీస్తు అంటే దేవుని వాక్యం అయితే, క్రీస్తు మార్గం అనేది దేవుని మార్గం అయితే, అందులోకి మనం వెళ్ళాలంటే దేవుడు ఏం చెప్పారు? అందుకు మనం ఈజీగా వెళ్ళలేము. బైబిల్ ఏం చెప్తున్నది? యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు పరలోక రాజ్యం కావాలంటే అంత ఈజీగా మనం వెళ్ళలేము. పరలోక రాజ్యం కావాలంటే ఏ రీతిగా మనం వెళ్ళగలుగుతాం? ఎలా వెళ్ళగలుగుతాం? అక్కడ ఏముంది? 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడ ఏముందంటే దయచేసి మాట చదువుతారా? 3వ అధ్యాయము యోహాను సువార్త. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ మాట చూడండి. అందుకు యేసు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. అంటే ఎవరికి మాట? నాకు కాదండి అని అనుకోవద్దు. ఆయన ఏమన్నారు? ఒకడు అన్నాడు. ఒకడు నువ్వే కావాలా? ఆ ఒకడు కాదు, ఒకడు నేనే కావాలా? ఒకడు నువ్వే కావాలా? ఆ ఒక్కడైన వాడు ప్రతి ఒక్కడు కావాలి. ప్రతి ఒక్కడికి ఎక్కడికి వెళ్ళాలి? క్రొత్త జన్మ కాడికి వెళ్ళాలా? అర్థమవుతుంది? ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ, జన్మించకపోతే సంబంధం లేదు. దేంతో సంబంధం లేదు? దేవుని రాజ్యంతో సంబంధం లేదు. మీరు ఇక్కడ ఉన్నారా? వింటున్నారా? ఒక్కడు, ఆ ఒక్కడు నువ్వే కావాలి. ఆ ఒక్కడు ప్రతి ఒక్కడు కావాలి. అయినప్పుడు ఏంటిది? అది నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో అప్పుడు ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని నువ్వు ఆలోచించగలుగుతావు. ఆ ఒక్క నేను కాదండి, ఎవరి కోసమో చెప్పారు అని కనుక నువ్వు అనుకున్నట్లయితే జీవితాంతం అలాగనే ఉంటావు. ఆ ఒక్కడు నువ్వే అనుకుంటే నువ్వు బాగుపడతావు. ఆమేన్. దేవుడు నా కోసమే మాట్లాడుతున్నాడు అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో అప్పుడు నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఆయన ఏమన్నాడు? ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును గ్రహించలేడు, అర్థం చేసుకోలేడు, చూడలేడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఏదైనా వాక్యము మనకు ఈజీగా అర్థం కాదు. వాక్యం అర్థం కావాలంటే ఏం కావాలి? ఒక ప్రత్యక్షత కావాలి, ఒక గ్రహింపు కావాలి, ఒక అవగాహన కావాలి. లోక విషయాల్లో అయితే మనం బాగానే ఆలోచిస్తాం, కానీ ఆ సంగతులు వేరు. ఇది బైబిల్ సంగతులు, ఇది ఆత్మీయ సంగతులు, ఇది దేవుని వాక్యముకు సంబంధించిన సంగతులు. ఇవి ఎవరికి అర్థమవుతాయి? ఆత్మీయంగా అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. ఆమేన్. చూడండి, ఒకడు కొత్తగా జన్మించాల. కొత్తగా జన్మించాలంటే మనకు అర్థమైంది. కొత్తదంటే అర్థమైందంటే పాతది ఉన్నది ఆల్రెడీ, పాతది ఉన్నది, కానీ పాతది పోయి కొత్తది రావాలి. దాని అర్థం అదే. నిజమేనా? ఒకడు కొత్తగా జన్మించి తేనే కానీ, అంటే తప్పకుండా జన్మించాలి, అక్కడికి వచ్చేం లేదు, ఇంకా వేరే మార్గం లేదు, తప్పకుండా జన్మించవలసిందే. నిజమేనా? జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు, ప్రవేశించలేడు, అర్థం చేసుకోలేడు, గ్రహించలేడు. పరలోకంలో ఉన్నట్టుగా అతనికి ఏం అర్థం కాదు, కానీ జన్మిస్తే అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు ఏం చేయాలి? సరే, జన్మించావు, ఏం చేయాలి? జన్మించిన జీవితం ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుందండి? ఎంత క్లియర్గా ఉంది వాక్యంలో. 2 కొరింథీ 5:17 ఏముంది? ఏముందండి? క్లియర్గా మనకి వాక్యం తెలుస్తుంది.
కొత్త సంవత్సరాల మాట మనం చదువుకుంటాం. ఎవడైనాను క్రీస్తునందు ఉంటే ఏమైంది కదా, న్యూ క్రియేషన్, కొత్త జన్మ కదా. న్యూ అంటే కొత్తది. ఎవడైనాను గాక, అక్కడ కూడా ఏమన్నాడు, ఒకడు. ఇక్కడ ఎవడైనా కానీ కొత్తగా న్యూ క్రియేషన్ క్రీస్తునందు ఉన్న ఎడల అతను ఏమవుతున్నాడు, నూతన క్రియేషన్, నూతనంగా చేయబడుతున్నాడు, నూతనంగా జన్మిస్తూ ఉన్నాడు. అతను ఏమవుతున్నాడు, తర్వాత ఏమన్నాడు ఆయన, పాతది లోకమంతా, ఇంతవరకు జీవించినంత జీవితం అంతా వేరుగా ఉంటుందండి, అదంతా వేరే జీవితము. కానీ కొత్తది వస్తుంది, లైఫ్ అంతా కొత్తగానే అయిపోతుంది. నిజమేనా? కొత్తదంటే కొత్త బట్టలు వేసుకోవడం కాదు ఇక్కడ కదా, కొత్తగా ఉన్నట్టు చెప్పుకోవడం కాదు. లైఫ్ ఉండాలా, జీవితం కొత్తగా ఉండాలా. ఎప్పుడు ఉండాలి? నువ్వు నిజంగా జన్మిస్తే అవుతుంది కొత్త జన్మ. కొత్త జన్మ జన్మిస్తేనే కొత్త జీవితం వస్తుంది. జన్మించకుండా ఏమాత్రం రాదు. అయినా నేను మునిగినానంటే మునిగితే రాదు, మునగంగానే కాదు, నీ లోపల దేవుని ఆత్మ రావాలి. ఆత్మ వచ్చినప్పుడే ఆత్మ చేత నడిపించబడతావు. ఆత్మ లేనంత వరకు దేని చేత నడిపించబడతావు? ఆత్మ లేకపోతే ఇంకే ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ లేకపోతే ఇంకో దేవుడు ఉంటుంది, ఇంకోటి. ఆ దేవుని ఆత్మ కాకపోతే ఇంకొక ఆత్మ, అదే దురాత్మ. లేకపోతే దయ్యమే నడిపిస్తాను నేను. అర్థమైందా? దేవుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తాడు? లోకము దిక్కు నడిపిస్తాడు. దేవుడిని తన మార్గంలో నడిపిస్తాడు. అందుకనే దేవుని కుమారులు కుమార్తెలు దేవుని ఆత్మ కలిగితే వారు దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. అందుకని వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఉన్నారు. దేవుని ఆత్మ చేత నడిపించబడాలంటే వారు మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాలి? కొత్త జన్మ కాడికి వెళ్ళాలా? కొత్త జన్మకి వెళ్ళింది ఎట్లా ఆత్మ చేత నడిపించబడతావు? కొత్త జన్మ, నూతన జన్మ అనేది రాకపోతే నువ్వు ఎట్లా నీ లోపల ఆత్మ వస్తుంది? పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? అందుకనే పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది దేనికోసము? ఇవాళ దాకా మారు మనసు లేదు కనుకనే ఆయన ఏమన్నాడు, మారు మనసు పొందిన వారితో కాదు, మారు మనసు పొందిన వారితోటి. మారు మనసు పొంది ఇంతవరకు దాకా ఏం తప్పు చేశావో, ఏం పాపం చేశావో, పాప క్షమాపణ, దానికోసం నువ్వు ఏం అడగాలి? క్షమాపణ అడగాల. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం. అప్పుడు ఎక్కడికి రావాలా? కొత్త జన్మ కాడికి రావాలి. అదే యేసుక్రీస్తు నామములో నూతన జన్మ పొందుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? దేవుడు అనేవాడు, సృష్టికర్త అయిన వాడు పరిశుద్ధాత్మగా నీ హృదయంలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు. నీ హృదయంలోకి వచ్చి నివాసం చేస్తాడు. అది నువ్వు నమ్మినట్లయితే మాత్రమే దేవుడు ఉన్నాడని నమ్మితే దేవుడు ఉండేది. అంత విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసం లేకపోతే నువ్వు ఏది చేయలేవు. వాక్యము నమ్మలేవు. వాక్యం చెప్పినట్టుగా నీకు అర్థం కాదు, ఒక గ్రహింపు నీకు రాదు, ఒక ప్రత్యక్షత రాదు. విశ్వాసం లేకపోతే ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి ఉంటావో ప్రతీదీ నీకు దేవుడు అర్థం చేస్తాడు. ఎందుకంటే విశ్వాసం లేకపోతే నీకేం అర్థం కాదు. వినడం మాత్రమే నువ్వు అక్కడనే ఉంటావు, వింటూనే ఉంటావు, వినుకుంటూనే పోతావు. నేను విన్నా కదండి అని చెప్తావు. వింటే లాభమే ఉన్నది. ఏది విన్నావో అది నువ్వు అర్థం చేసుకుంటేనే కదా, గ్రహిస్తేనే కదా. ఓ గ్రహింపు అనేది నీకు రావాలి కదా. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అని చెప్పినప్పుడు అక్కడ ఏమున్నది వాక్యము? ఒక ఆయన ఏమన్నాడు, అయ్యా నేను ఆల్రెడీ జన్మించిన కదా అన్నాడు. నిజమేనా? మళ్ళీ జన్మించాలంటే అది ఇక్కడ ఆలోచిస్తున్నాడు, అది ఆత్మీయంగా ఆలోచించడం లేదు కదా. భౌతికంగా కాదు మనం ఆలోచించేది, ఇక్కడ ఆత్మీయంగా ఆలోచించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం అంతా ఆత్మకు సంబంధించింది. మీకు తెలుసా, దేవుడే ఆత్మ ఉన్నాడు. అంతే కదా. ఆత్మతో సత్యంతో ఆరాధించమంటే అర్థం ఏంది? దేవుడు ఏమై ఉన్నాడని చెప్తుంది వాక్యము. దేవుడు ఆత్మ ఉన్నాడని చెప్తుంది. అప్పుడు మనం ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? ఆత్మ కలిగి దేవుని ఆరాధించాలి. ఆత్మతో సత్యము, సత్యం ఒకటే ఉన్నది, అదే యేసుక్రీస్తు అయి ఉన్నాడు, అదే దేవుని వాక్యమై ఉన్నది. వాక్యముతో సత్యముతో మనం దేవుని ఆరాధించాలి. చూడండి, ఇదంతా ఎవరు చేస్తారంటే నిజమైన నూతన జన్మ పొందిన క్రైస్తవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఇటువంటి క్రైస్తవ జీవితం నీకు రావాలా? నీకు తెలుసా, దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడడు, దేవుడు మోసం చేయడు, దేవుడు మాట ఇచ్చిన తర్వాత వెనుకకు తీసుకోడు. మన దేవుడు మాట తప్పనివాడు, ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. చూడండి, ఆయన నటించేవాడు కాదు, ఆయన జీవించేవాడు. ఆయన హల్లెలూయా. ఆయన రోజుకోటి చెప్పి రోజుకోటి చెప్పేటోడు కాదు, రోజుకోటి చెప్పి నేను చెప్పలేదు అనేటోడు కాదు. ఆయన మాట మీద నిలబడతాడు ఆయన. ఇది దేవుడి చేసే కార్యం అది. మరి అదే మనం దేవుని పిల్లలమైతే మనం ఇక్కడికి రావాలి. అదే దేవునిలోనికి వచ్చినట్లయితే, ఆయనే పరిశుద్ధాత్మగా మన లోపలికి వచ్చినట్లయితే మన జీవితంలో తేడా రావద్దు. ప్రజలో అర్థమవుతుందా? తేడా వస్తున్నదంటే, అక్కడికి తేడా ఉన్నదంటే చూడండి, నువ్వు సరిగా లేవని అర్థం, నీ లోపల దేవుడు లేడని అర్థం, పరిశుద్ధాత్మ లేదని అర్థం. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే క్రైస్తవులు జీవిస్తున్నట్టు నటించే నటన అంటే జీవించడం కాదు, అది జీవిస్తున్నట్టు నటించడం. అర్థమైందా? అందుకని బైబిల్ ఏం చెప్తుందండి? బైబిల్ ఏం చెప్తుందంటే, అసలు ఆత్మ ఉంటే నీ ఆలోచన విధానమే మారిపోతుంది. ఎందుకంటే అతను ఏం ఆలోచిస్తాడు? ఆత్మీయ సంగతులను ఆలోచిస్తాడు. ఆత్మ కలిగిన వాడు ఆత్మ గురించి ఆలోచిస్తాడు. ఆత్మీయంగా నేను జీవిస్తున్నా లేదా తను తానే పరీక్షించుకుంటాడు. తన జీవితాన్ని చక్కగా చేసుకుంటాడు. వాక్యం విన్నప్పుడు జీవితాన్ని దిద్దుకొని సరిగా దేవునికి ఇష్టమైన రీతిగా నడిపించబడతాడు. అది క్రైస్తవుని యొక్క సంగతి. అర్థమైందా? ఎప్పుడు వాక్యం ద్వారా అతను దిద్దుకుంటాడు, సరి చేసుకుంటాడు, సరిగా నిలబడతాడు. సరిగా నిలబడాలంటే ఏం కావాలి? దేవుని వాక్యం కావాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సరిగా నిలబడాలి దేవుని కోసం అంటే దేవుని వాక్యం లేనిది నిలబడలేవు. నీ లోపల పరిశుద్ధాత్మ లేని దేవుని కోసం నిలబడలేవు. దేవుని ఆత్మ నీ లోపల ఉంటే నిలబడగలుగుతావు. అప్పుడు నటించేదానికి అవకాశం లేదు కదా. బైబిల్ పట్టుకోగానే దేవుని బిడ్డలం కాదు. నిజమేనా? కొత్త బైబిల్ మనం పట్టుకోగానే, వర్తమాన పుస్తకాలు చేతులు పట్టుకోగానే వర్తమానం చదివిన వాళ్ళు కాదు కదా. పట్టుకోగానే చదివినట్టు లెక్క. బైబిల్ పట్టుకున్నారు మీరు. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? రెగ్యులర్గా ఎంతమంది దేవుని వాక్యం చదువుతున్నారు? అయ్యగారు పట్టుకున్నదే పట్టుకున్నాను, చదవలేదని మీరు అంటారు. మంచిది, ఒప్పుకున్నారు. కానీ సరైనది కాదు అది. నువ్వు పట్టుకున్నావంటే మరి బైబిల్లో చెప్పిన రీతిగా నువ్వు నడవలసింది. అంతే కదండి. బైబిల్ పట్టుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అసలు నువ్వు ఎందుకు బైబిల్ పట్టుకున్నావు? కారణం ఏంటి? ఎవరు చూడాలని బైబిల్ పట్టుకున్నావు? బైబిల్ లేకుండా రావద్దన్నాడు మా పాస్టర్ గారు. అంటే పాస్టర్ గారు పట్టుకుందానికి దేవుడు వాక్యము చేతులు పెట్టుకుందానికా, హృదయంలో పెట్టుకుందానికా? చెప్పండి. బైబిల్ గ్రంథం చేతులు పట్టుకుందానికా, హృదయంలో పెట్టుకుందానికా? హృదయంలో పెట్టుకుందానికే. హృదయమైన పాలక మీద దేవుని వాక్యం ఉండాలా. అప్పుడు నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావు, ఎక్కడ సరిగా నడుస్తావు అనేది దేవుని వాక్యం ద్వారా సరి చేయబడుతూ ఉంటావు. అది మనకు కావాలి. కనుక దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే మీరు ప్రతిదినం దేవుని వాక్యం చదవాలి. ఎందుకంటే క్రైస్తవుని లక్షణం అది. ఇంకా ఈ కాలానికి కనుక మనం వచ్చినట్లయితే, ఆఖరి కాలం మనం జీవిస్తున్నప్పుడు తప్పకుండా దేవుని వర్తమానం చదవాలి. ఎందుకంటే దేవుడు వాక్యమే వర్తమాన రూపం మనకు అందిస్తూ ఉన్నాడు. ఎట్లా అందిస్తున్నాడు? వితౌట్ ప్రైస్, అంటే డబ్బులు లేకుండా ఉచితంగానే పంచుతున్నాడు ఆయన. ప్రపంచమంతా ఉచితంగానే పంపించబడుతుంది. అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఎంతవరకు మీరు చదువుతున్నారు? సమయం దేవునికి ఎంత ఇస్తున్నారు? లోకానికి చాలా సమయం ఇస్తారు, మీ సొంత పిల్లలకు చాలా సమయం ఇస్తారు. దేవునికి సమయం ఇవ్వడం చాలా ఏమంటారు దాన్ని, కరువు అయిపోయినట్టున్నది. కరువు అంటే కనిపించట్లేదు దేవునికి సమయం ఇవ్వాలంటే. మన సొంత పనులకి చాలా సమయం ఇస్తున్నాం. కానీ చూడండి, అది సరి అయింది కాదు. క్రైస్తవుని లక్షణం కాదు అది.
క్రైస్తవుని జీవితం ఎట్లా ఉంటుందంటే రోజు అనుదినం ప్రార్థన చేసుకుంటాడు, కుటుంబ ప్రార్థన కలిగి ఉంటాడు, ఒంటరి ప్రార్థన ఉంటుంది, దేవునితో మాట్లాడే అనుభవం ఉంటుంది, దేవునికి కలిగిన జీవితం ఉంటుంది. హల్లెలూయా కదా. అబద్ధం అతని జీవితంలో ఉండదు, మోసం జీవితంలో ఉండదు. హల్లెలూయా. లోకం లెక్క జీవించాలనే ఉద్దేశం అతను ఏమాత్రం రాదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవించడం లేదా, మీ లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించకండి అని దేవుడు సెలవిచ్చాడు. ఒకవేళ ఆ రీతి చేస్తే దేవుడు అక్కడ లేడు అని బైబిల్ చెప్తుంది. కానీ లోకమంతా నువ్వే కలిగి ఉండి దేవుని సన్నిధికి వస్తే అప్పుడు నువ్వు దేవుని బిడ్డవా లేకపోతే నటించేవానివా, నటించే దానివా? చెప్పండి. నిన్ను చూస్తే ఒక అపియరెన్స్, మీ లోపల ఏం కనబడాలా? మన లోపల దేవుని వాక్యం కనబడాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. వేషధారి నటించేవాడు అంటే, వేషధారి అంటే నటించేవాడు అర్థం ఏంటంటే ఒరిజినల్ కాదు, అది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు. దేవుని వాక్యం ఎటువంటిదండి? ఒరిజినల్ సీడ్ అది, ఒరిజినల్ సీడ్ అది. మనం ఇలా ఉండాలి, అదే వాక్యం మనం పొందుకుంటే ఒరిజినల్గా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. నకిలీ కాదు, నకిలీ అవసరం లేదు కదా. పలుకబడిన మాటే మూల విత్తనం, దేవుని వాక్యము, ఆయన నోట నుండి పలుకబడిన వాక్యం అది ఒరిజినల్. అది ఎక్కడి నుంచో వచ్చింది కాదు, దేవుని నుంచే వచ్చింది. చూడండి, అది నిజమైంది. అటువంటిది నువ్వు కలిగి ఉంటే ఒరిజినల్ సీడ్ కావాలా, నిజమైన విత్తనం కావాలా. వాక్యము ద్వారా నిజమైన సీడ్గా ఉన్నప్పుడు అదే వాక్యం పట్టుకుంటావు, అదే వాక్యం నీ లోపల ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, అహంకారం అనే వర్తమానంలో దేవుని పోగుతుంటాడు. కానీ గమనించండి, నటించేవాడు ఒక వంచకుడు. నటించేవాడిని ఏమంటారు? వంచకుడు అంటారు, మోసగాడు. నటించేవాడు మోసగాడు. అతను లోకంతో సంబంధం కలిగి ఉంటాడు, దేవునితో సంబంధం కాదు. దేనితో సంబంధం కలిగి ఉంటాడు? లోకంతో సంబంధం కలిగి ఉంటాడు. చూడండి, లోకం వల్లే ప్రవర్తిస్తాడు, మరి లోకంలో జీవిస్తాడు. లోకం వల్లే ప్రవర్తిస్తాడు, లోకంలో జీవిస్తాడు, లోకం యొక్క సుఖభోగములు అనుభవించుకుంటూ దేవుని సన్నిధికి వస్తూ ఉంటాడు. లోకం యొక్క సుఖభోగములు అనుభవించుకుంటా సంఘములోకి వచ్చి ఒక క్రైస్తవుని వలె నటించును. చెవులు గలవాడు గాక. ఎట్లా ఉంటాడటండి? లోకం వల్ల హాయిగా ఎంజాయ్, లోకం వల్ల అన్నీ కలిగి ఉంటాడు కదా. లోకం వేసుకోవాలి, ఇటు దేవుడు వేసుకోవాలా, రెండు జరగవు. ఏదైనా కూడా నీకు కావాలా. నీకు లోకం వల్ల దిక్కన ఉండు, దేవుని దిక్కన ఉండు. అయ్యా నాకు దేవుడు కావాలా, అబ్బో ఎట్లా దేవా మీరు లేకపోతే ఎట్లా అంటే నడవదండి. అటు లోకం కావాలి, దేవుడు కావాలండి. దేవుడు అంటే ఈజీగా నువ్వు ఆయన నిలుపులు రావాలంటే ఆ లోకం అంతా తీసేసి దేవుని నిలుపులకు వస్తాడు. లోకం అంతా తీసేసి దేవునిలో ఉంచాడు, అంతవరకు రాడు. అందుకని ఆయన అన్నాడు చూడండి, లోక సుఖ భోగములు అనుభవిస్తాడు, మరియు సంఘంలోనికి వచ్చి ఒక క్రైస్తవుని వల్ల నటించును. ఎవడు ఈ నటించడం లోపల ఎవరు ఉన్నారు? వంచకుడు ఉన్నాడు, మోసగాడు ఉన్నాడు. దేవుడు మాత్రం లేడండి. వాక్యం చెప్తుంది, వర్తమానం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, క్రైస్తవుల జీవిస్తున్నట్టు నటించుకుంటా ఎట్లా పరకు రాజ్యం పోతావు? ప్రార్థన అయిపోమని ఇంటికి పోతారు, వారం రోజులు లోకం లెక్క మీ ఇష్టం ఉన్నట్టు జీవిస్తారు. ఎవరు చూస్తాను రండి అంటారు. ఏమనంటే దేవుడు చూస్తాడా, మా పాస్టర్ గారు చూస్తాడా అనుకుంటారు. అంటే చూస్తేనో మంచిగా లేకపోలేదా? దేవుడు చూస్తే దేవుని మీద నమ్మకం లేదా మీకు? దేవుడు నువ్వు ఎక్కడ పోయినా ఎక్కడ ఉంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది ఎట్లా ఉంటారంటే సంఘంలో ఇక్కడ చాలా మంచిగా ఉంటారు, బుద్ధిగల స్త్రీలు, బుద్ధిగల పురుషుల్లాగా ఉంటారు. కానీ బయటికి వెళ్తే
ఫంక్షన్లకి వెళ్ళండి, మొత్తము మెడలన్నీ బంగారాలు ఉంటాయి, వెనక ఏమంటాయి పువ్వులు ఉంటాయి. చూడండి, మంచి మంచి పువ్వులు పెట్టుకుంటారు. మళ్ళీ ఎట్లా ఉంటారంటే అయిపోయాయి. ఇక్కడ నువ్వు దేవుని బిడ్డగా ఎంత మంచి భక్తురాలు ఉంటారు, మంచి బైబుల్ పట్టుకొని బయటపోతే ఫంక్షన్లలో అందరికీ అంత నేను మంచి కనబడాలి, అదొక ఆలోచన ఉంటుంది. ఈ రెండు ఆలోచనలు కలిపితే నీకు పరలోకరాజ్యం వస్తుందా అండి? నువ్వే నిర్ణయించుకోవాలి. నేను చెప్పినది ప్రైజ్ ది లార్డ్, నువ్వే నిర్ణయించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఉంటే ఎట్లా ఉండాలండి? యథార్థంగా ఉండాలా. సావు వచ్చినా యథార్థంగా ఉండాలి, మరణం వచ్చినా యథార్థంగా ఉండాలి, త్రోసి వేయబడ్డ యథార్థంగా ఉండాలి. అది దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయ. చూడండి దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎట్లా ఉంటారంటే బయట అట్లా తిరిగేసి దేవుని సంఘంలో వచ్చి క్రైస్తవుని నటిస్తారు. చూడండి, కానీ నిజ క్రైస్తవుడు లోకములోనికి ఏమాత్రం వెళ్ళలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పలు కొడతాం ప్రైజ్ ది లార్డ్. నిజ క్రైస్తవుడు లోకంలోనికి వెళ్ళలేడు, లోక కార్యాలు చేయలేడు, లోకములో ఏమాత్రము సంబంధం కలిగి లేడు. చూడండి దేవునికి స్తోత్రం. అది క్రైస్తవుడు. క్రైస్తవుడు అట్లా ఉండాలండి కదా. లోకంలో కాకపోతే మా పేరు పోతుంది దాంట్లో లోకంలో మీరు అనుకుంటారు. మాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, లోకంలో మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు అని మీరు అనుకుంటారు. మాకు అన్నీ తీసేస్తే మమ్మల్ని రెస్పెక్ట్ ఇయ్యరని స్త్రీలు అనుకుంటారు కదా. అన్నీ తీసేసాం అనుకో మా చుట్టుపక్కలే చీ ఇట్లా ఉన్నామే అంటారు అని మీరు అనుకుంటారు. వాస్తవంగా మనం జన్మించినప్పుడు ఇవన్నీ పెట్టుకొని రాలే. ఒప్పుకుంటారా? హల్లెలూయా. ఒప్పుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి. హల్లెలూయా కదా. ఇవన్నీ పొడుచుకొని ఇక్కడ పొడుచుకొని ఇవన్నీ వేసుకొని మనం పుట్టలే. ఇవన్నీ పుట్టిన తర్వాత లోకంలో ఏది బాగుంటుంది, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇవి లేకపోతే ఏమంటారు, అప్పుడు మనం దానికి ఏమవుతున్నామంటే లోబడుతున్నాం. అక్కడ ఏమవుతుందంటే లోకంతో మనం పొత్తు పెట్టుకున్నట్టు అవుతుంది. అంతే కదండి, తెలవకుండానే చేస్తున్న ఒక కార్యం అది. తెలుగులో చెప్తున్నాను కదా, ప్రజలో లోకంతో పెట్టుకున్నట్టే కదా. మీరు సాడు పెట్టుకునగా దేవుడు చూస్తున్నాడు. నేను చూడకపోవచ్చు, మీరు లోపల దాచుకోవచ్చు ఏంటి మీ గొలుసులు ఏంటి, కానీ నా దేవుడు చూస్తున్నాడు. నిజమేనా? అర్థమవుతుందా? మీరు ఎక్కడ దాక్కున్నా దేవుడు మాత్రము, దేవునికి ఏదిలో సీక్రెట్ లేదండి. దేవుడు అన్నీ చూడగలడు. ఆయన సమస్తము చూడగలడు, సమస్తము చేయగలడు. ఆయనకి ఏది కూడా దాపరికం లేదు. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఒక పరిపూర్ణ మానవుని స్వరూపమైన వర్తమానంలో పోతున్నాడు. చూడండి, ఇంతకుముందు ఒకసారి ఈ మాట మీరు విని ఉంటారు. ఆయన అన్నాడు, స్త్రీలైనా పురుషుడైనా వీధిలో నడుచున్నప్పుడు చూడండి ఒక క్రైస్తవునిగా జీవించవలసి ఉన్నది. ఆమేన్. స్త్రీ అయినా పురుషుడైనా వీధిలో నడుస్తున్నప్పుడు ఎలా జీవించాలట? లోకం లెక్క జీవించవలసి ఉన్నదని చెప్పలేదు అక్కడ. ఎలా చెప్పాడు ఆయన? క్రైస్తవుల వల్ల జీవించవలసి ఉన్నది. ఒక క్రైస్తవుని వల్ల నడుచుకోవలసి ఉన్నది. ఒక క్రైస్తవుని వలె కనబడవలసి ఉన్నది. ఇతరులకు మనం వెనగనబడాలి, లోకస్తులా కనబడొద్దు. మనలో వాళ్ళు ఎవరిని చూడాలి? క్రీస్తును చూడాలి. చూడండి, నీ జీవితంలో విశ్వాసం లేకుండా క్రైస్తవునిగా జీవించలేవు. కనుక జీవితంతో విశ్వాసమును చేర్చుకో. ప్రజలో నీవు జ్ఞానము కలిగి ఉన్నప్పుడు, ఏ జ్ఞానము కలిగి ఉన్నప్పుడు? లోక జ్ఞానము కలిగి ఉన్నప్పుడు లోకం మీద నీకు ఆశలు కలిగి ఉంటావు. కానీ లోక జ్ఞానం విడిచిపెట్టు. లేఖనాన్ని నువ్వు గ్రహించినప్పుడు, దేవుని వాక్యమును గ్రహించినప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్నప్పుడు అప్పుడు నువ్వు నూతన జన్మ పొందుకున్నట్టుగా నువ్వు జీవిస్తావు. అపోస్తలుల కార్యం 2:38 మాట చెప్తుంది, మనకందరూ తెలుస్తుంది. నిజమేనా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు వీధులలో నడుస్తున్నారు, వింటున్నారా? పురుషులైనా స్త్రీలైనా కానీ మన ప్రవక్త ఎందుకు స్త్రీల గురించి మాట్లాడతారు తెలుసా మీకు? స్త్రీ సంఘానికి సాదృశ్యం ఉంది. ప్రైజ్ ది లార్డ్. స్త్రీ ఎట్లా ఉంటుంది, సంఘం ఎట్లా ఉంటుంది. కానీ ఆనాడు బైబిల్లో ఉన్న స్త్రీలాగా ఉండాలి.
అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఉన్న పురుషుల్లాగా స్త్రీలాగా మనం ఉండాలా. లోకం అనేది మన లోపల కనిపించవద్దు. ఎటు చూసినా ఏ కోణాలు చూసినా దేవుడే కనపడాలా. అటువంటి జీవితం ఉంటే ఎంత దేవుడు సంతోషపడతాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక అర్థం చేసుకోండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎవరో మీ వేరే వేరే ఫంక్షన్ల వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నం చేయకండి. వాళ్ళ దగ్గరని వెలుగు చూపెట్టు, వారి దగ్గర నీ లోపల క్రీస్తును చూపెట్టు, వారికి నువ్వు మాదిరిగా ఉండు. క్రీస్తును చూపెట్టు. కాకపోతే నీకు అవమానం వచ్చినా కానీ సంతోషపడు, నిందలు వచ్చినా సంతోషపడు. ఎందుకంటే యేసుప్రభువు చెప్పలేదా, నా నిమిత్తము నామము నిమిత్తము నువ్వు హింసించబడినా నీకు అవమానం వచ్చినా కానీ నిలబడు, పరలోకమందు నీకు ఫలం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. యెహోవా ఈరే అనే వర్తమానంలో పలుకుతున్నాడు. ఒక మనిషి క్రైస్తవులను కనబడడానికి చాలా ప్రయాసం పడతాడట. ఒక మనిషి క్రైస్తవుల వల్ల కనబడడానికి ప్రయత్నం చేస్తాడు. క్రైస్తవులు నటించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు నటించే వాళ్ళం కాదు కదా. ఎంతమంది నడిచే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? లేరు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుల వలె నటించేటోళ్ళు కాదు దేవునికి కావాల్సింది, క్రైస్తవులు జీవించేటోళ్ళు కావాలా. అవునండి, క్రైస్తవులు లాగా నటించేటోళ్ళు అవసరం లేదు. ఒరిజినల్గా నిజమైన సీడ్ కలిగి వాక్యం కలిగి జీవించేటోళ్ళు కావాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అతను క్రైస్తవుల వలె జీవించడానికి చాలా ప్రయాసపడతాడట. దానికోసం ప్రయాసపడతాడు. ఎందుకంటే అబ్బా ఎంతో తొందర ఉంటుందో అని బాగానే ఉంటాయి, కానీ జీవితం ఉండదు. అర్థమైందా? నువ్వు రెగ్యులర్గా నువ్వు ప్రార్థనకు వచ్చినంత మాత్రం నువ్వు క్రైస్తవుని కాదు. నువ్వు దశమభాగాలు ఇచ్చినంత మాత్రం క్రైస్తవుని కాదు. కానుకలు ఇచ్చినంత మాత్రం క్రైస్తవుని కాదు. దానితో పాటు దేవుని ఆత్మ చేత నడిపించబడాలా. దేవుని ఆత్మ కలిగి ఉండాలి. హల్లెలూయా. అన్నీ చేయాలా. ఒకటి లోటు కావద్దు, ఏది లోటు కావద్దు. అయ్యా మీరు అన్నారు కదా దశమభాగం ఇవ్వద్దని. నేను అనలేదు దశమభాగం ఇవ్వద్దని. ఇవ్వాలా, కానుకలు ఇవ్వాలా, దశమభాగాలు దానికంటే గొప్పగా జీవించాలా. దేవునికి ఇష్టంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే ప్రియులారా అతని లోపల జీవము కలిగిన బీజము లేకపోతే అతడు పైకి లేవలేడు, క్రైస్తవునిగా జీవించలేడు. అతని లోపల ఏముండాలట? జీవము కలిగిన బీజం ఉండాలా. బీజం అంటే దేవుని వాక్యమే. జీవము కలిగిన దేవుని వాక్యం ఉంటే దేవుడు లేపుతాడు. తను లేవు, దేవుడే లేపుతాడు. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. తెలుసా మీకు? అనుభవం ఉన్నదా? అనుభవం ఉంటే దేవుడు గద్దిస్తూనే ఉంటాడండి. నువ్వు కూర్చున్నా లే అంటాడు ఆయన. అవును, నీ లోపల ఉన్నాడు. ఒక ఉద్యమాన్ని తీసుకొస్తాడు ఆయన. ఓ నీరస పడిపోయిన జీవితం నీకు ఉండదు. రోగాలను మనల్ని ఏం చేయవు, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ దేవుడు మాత్రము రోగాలను కూడా బాగు చేయగలడు ఆయన. కానీ రోగం కోసం దేవుడు మనం నమ్మట్లేదు, పరలోకం కోసం నమ్ముతున్నాం. రోగం అందరికీ వస్తూనే ఉంటాయండి. కానీ దేవాను రోగం బాగు చేస్తేనే నేను నమ్ముతాను అనుకోవద్దు. బాగు చేయకపోయినా నమ్మాలా దేవుణ్ణి. దాన్ని చూసుకుంటాడు యెహోవా ఈరే అని నమ్మాలా. దేవునికి స్తోత్రం కదా. అవునా కదా? దేవుని చిత్తం అయితే దేవుడు వెంటనే కూడా కార్యం చేస్తాడు. లేకపోతే లేట్ చేస్తాడు. నేను కనిపెట్టుకోవాలా. నిజమేనా? నిజమేనా? హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి. కనుక నటన అనేది చాలా భయంకరమైందండి. నటన చాలా భయంకరమైంది కదా. దేవుని బిడ్డలు చేసినట్టు మేము కూడా చేస్తామండి. మేము దేవుని బిడ్డలు కాకపోయినా పర్వాలేదు, వాళ్ళకంటే గొప్పగా మేము కనబడతాం. ఇది ఎట్లా ఉన్నదంటే గోధుమ తర్వాత గురుగులు ఎట్లా కనబడతాయి? గోధుమ కూడా చాలా మంచి చక్కగా కనబడతాయి. అంటే
సాధ్యమైతే అసలు ఏర్పరచబడింది గోధుమ. నిజమేనా? గురువు ఏం చేస్తుంది మరి? దానికంటే నేను నన్ను చూడు. ఏం చూడాలా? ప్రజలో నిన్ను చూసుడు కాదు, నిన్ను చూపులకు కాదు కావాల్సింది, లోపల దేవుడు ఉండాలా కదా. అందరికంటే నేను చక్కగా ఉన్నా లేదా చూడు. కయ్యూను దేవునికి బలి అర్పించినప్పుడు చాలా అందంగా పెట్టాడు. ఏంటిది అది? బలిపీఠం దగ్గర. ఈ అందాన్ని దేవుడు కోరుకోడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కోరుకున్నది ఏంటిది? గొర్రె పిల్ల రక్తాన్ని కోరినాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు రక్షింది ఎవరు? గొర్రెపిల్ల రక్తం కదా. రక్తము ప్రాణమై ఉన్నది. ఆ గొర్రెపిల్ల నీ లోపల ఉండాలి. అదే మనకు జీవమై ఉన్నది, అదే వాక్యమై ఉన్నది. అది నిన్ను సరి అయిన దారిలోకి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, ఏదో అందంగా లోకము కలిసి మనం దేవునికి ఇచ్చేది కాదు. మనం ఇచ్చేది పనికిరాని దేవునికి ఇవ్వద్దు. పనికిరాని దగ్గర పెట్టుకోగానే పనికి వచ్చేది దేవునికి. కానుకలలో చాలామంది ఏం చేస్తారంటే చినిగిపోయిన నోడు దానిలో వేస్తారు, పనికిరాని దానిలో వేస్తారు. వేసినోళ్ళు ఎవరికి ఉన్నారు కావచ్చు తెలియదు, కానీ నేను చూశాను. ప్రైజ్ ది లార్డ్. చెల్లరిది కూడా దానిలో వేస్తారు, కాయిన్స్ వేస్తారు. ఒక 500 వేయాలంటే వాళ్ళకు మరి లోపల నుంచి రావాలా కదా. 10 రూపాయల నోట్లు చాలా ఇస్తారు. ఇన్ని వేస్తారు, లాభం ఏంటండి? అవన్నీ ఇన్ని వేసిన దగ్గర పెడితే ఇన్ని అవుతాయి కదా. దేవునికి ఇస్తే ఎంత ఇవ్వాలి మనము? కనీసం నీకు ఖర్చు అయింది అనుకోండి, ఒక హాస్పిటల్కి వెళ్తే నేను గింతనైతే 10 రూపాయలు ఇస్తారు, నాకు వైద్యం చేస్తావు ఒప్పుకుంటాడు. 10 లక్షలు అంటాడు. ఏం చేస్తావు నువ్వు? 10 లక్షలు అంటే ఏం చేస్తావు? అప్పులు చేస్తావా లేదా? ఎక్కడెక్కడో తిరుగుతావు, 10 లక్షలు కొనుక్కుంటున్నావు, మొత్తానికి తెచ్చిస్తావు. అదే దేవునికి ఇవ్వాలంటే 10 రూపాయలు దొరుకుతాయి జేబులలో, లేకపోతే చేతులు వెతికి కొంచెం దాన్ని మడిచి పట్టుకొని వస్తారు. అటు కానుకలు ఇస్తారు. నీకు ఇయ్యని మనసు లేకపోతే దేవునికి ఎందుకు ఇస్తారండి? దేవునికి ఇచ్చిన అడుగు. క్రైస్తవుని గుణలక్షణం అది. దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి విపరీతంగా ఇస్తాడు, విపరీతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. అవునండి, ఇస్తాడు దేవుడు, ఆశీర్వదిస్తాడు. ఇది ఎందుకు నేను చెప్తాను? నా జీవితం అనుభవం ఉందండి. నాకు ఇచ్చే అలవాటు ఉంది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచే ఉన్నది అది. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, కొన్ని సందర్భాలు మా ఇంట్లో కూడా డబ్బులు లేవు. ఒకప్పుడు మా ఇంట్లో డబ్బులన్నీ ఇచ్చేసేది నేను పాస్టర్లకి. చీరపోతే మా దగ్గర డబ్బులే లేవు. ఈ సందర్భాలు కొన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడేం తక్కువ లేదు. దేవుడు అన్ని ఇస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మనం ఇస్తే దేవుడు విపరీతంగా ఇస్తాడు. అది మీరు నమ్మినట్లయితే. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు తక్కువ చేయడండి కదా. క్రైస్తవ లక్ష్యం ఇవ్వడం నేర్చుకోవాలి కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే ప్రియులారా, క్రైస్తవుడు వీధులలో ఎక్కడ నడిచినా కానీ అతని లోపల ఎవరు ఉండాలి? క్రీస్తు కనపడాలా అని మనం వింటూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, క్రైస్తవుడు ఎలా మనం చేయబడుతున్నాం? ఎందుకంటే క్రైస్తవుని వలె జీవిస్తున్నట్టు నటించడం కాదు, క్రైస్తవుని వలె జీవించాలి. క్రైస్తవుని వలె జీవించాలని క్రైస్తవం లోపల క్రీస్తు ఉండాలా, క్రైస్తవం లోపల దేవుని వాక్యం ఉండాలా, క్రైస్తవం లోపల పరిశుద్ధాత్మ ఉండాలా. పరిశుద్ధాత్మ చేత నిజమైన క్రైస్తవం నడిపించబడాలా. అతని కుటుంబం నడిపించబడాలి, అతని సంఘం నడిపించబడాలా. సంఘంలో దేవుని ఆత్మ కదలాడాలి. అప్పుడు నిజమైన సంఘంగా దేవుని నిలబెట్టుకుంటాడు. ఓ సాక్ష్యం కలిగే సంఘంగా చేస్తాడు ఆయన. అది దేవుని ఆత్మ చేత నడిపించబడే సంఘమై ఉన్నది. ఆది అపోస్తుల సంఘం అదే ఉన్నది. ఆది అపోస్తుల సంఘం దేవుడు లేడా? దేవుని పరిశుద్ధాత్మ నడిపించలేదా? దేవుని పరిశుద్ధాత్మ సంఘం మీకు దిగొచ్చింది. అందుకని వారు నిలబడ్డారు, దేవుని కోసం నిలబడ్డారు, సాక్షులు నిలబడ్డారు. నిజమేనా? అవునండి. దేవుని కోసం నిలబడాలంటే దేవుడు లేకుండా నిలబడలేవు. సాక్ష్యం లేదు, సాక్ష్యం రాదు. చెప్పేదానికి కూడా సాక్ష్యం లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? సాక్ష్యం ఉంటేనే సాక్ష్యం వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. రూపాంతరపడుచు శక్తి అని వర్తమానంలో పోతున్నాడు. ఒక క్రైస్తవుని వలె నిలబడేదానికి సిద్ధంగా ఉండుడి. ఏమన్నాడు ఆయన?
ఒక క్రైస్తవుని వలె నిలబడేదానికి సిద్ధంగా ఉండండి. అంటే క్రైస్తవుడు ఏమి కలిగి ఉంటాడో అవన్నీ కలిగి ఉండాలి. క్రైస్తవుని గుణలక్షణాలు నీలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, ఒక సంకర జాతికి సంబంధించిన వానిగానే ఉండకూడదు, సంకర జాతికి సంబంధించిన దానిగానే ఉండొద్దు. సంకర జాతి అంటే హైబ్రిడ్ అంటారు, చూసారా? హల్లెలూయా. హైబ్రిడ్ అంటే ఒరిజినల్ వేరు, హైబ్రిడ్ వేరు. నిజమేనా? వింటున్నారా? మార్కెట్లో మనం చూస్తామండి కూరగాయ, అటు చూడకండి, నా వైపు చూడండి. ప్రైజ్ ది లార్డ్. మార్కెట్లో మనం చూస్తే రకరకాల కూరగాయలు కనబడతాయి కదా. ఇప్పుడు బీరకాయలు చూడండి, ఒరిజినల్ సీడ్, ఒరిజినల్ వేరు ఉంటాయి బీరకాయలు. కానీ హైబ్రిడ్ ఇంత ఇంత పొడుగుంటాయండి, ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ఒరిజినల్ చిన్న మందలాగానే ఉంది. ప్రైజ్ ది లార్డ్. చిన్న మందడు దేవునికి ఇష్టము, చిన్న మంద దేవుని రాజ్యం మీదే అన్నాడు ఆయన. ఇది హైబ్రిడ్ ఇదంతా కూడా. కానీ హైబ్రిడ్ తింటే లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. అర్థమైందా? కానీ ఒరిజినల్ కనుక నీకపోలు ఉంటే రోగం వచ్చినా దేవుడు తీసేస్తాడు. అది ఒరిజినాలిటీ. హల్లెలూయా. ఈ హైబ్రిడ్ లెక్క మీరు ఉండకండి అని ప్రవక్త ఇక్కడ అంటాడు. మీరు హైబ్రిడ్ లాగా ఉండకండి. హైబ్రిడ్ లాగా ఉండకండి అంటే లేనిది ఉన్నట్టుగా నటించకండి. అవునండి. మీరు ఎలా ప్రభుత్వకు మాట అంటాడు, నువ్వు ఎలా ఉన్నావో అలాగనే ఉన్నట్టాడు ఆయన. అర్థమైందా? అర్థమైతే రెండు చేతులు ఇద్దాం. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావో అలాగనే ఉండు, ఎలా ఉన్నావో అలాగనే ఉండు అంటే అర్థమైంది. నేను ఈమెలాగా ఉంటాను, నేను ఆయనలాగా ఉంటాను అనుకోవద్దు. ఈ మాట పట్టుకుంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. నేను ఆ బ్రదర్ లాగా ఉంటాను. ఎట్లా ఉంటావు? నువ్వు ఉండగానే దేవుడు నేను పెట్టాడు. నువ్వు ఎలా ఉన్నావు అలాగనే ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్లాగే నువ్వు క్రైస్తవునిగా ఉండదలుచుకుంటే క్రైస్తవునిగానే ఉండు. క్రీస్తును పొందిన వానిగా జీవించాలంటే క్రీస్తును పొందిన వానిగానే జీవించు. పరిశుద్ధాత్మ కలిగిన వానిగా ఉండాలంటే పరిశుద్ధాత్మ కలిగి జీవించు. సాక్షిగా ఉండాలంటే సాక్షిగానే ఉండు. లోకస్తునిగా ఉంటే లోకస్తునిగానే ఉండు. అంతే అండి. హల్లెలూయా. చూడండి, క్రైస్తవుని ఎవరు కూడా బుజ్జగించే స్థితికి క్రైస్తవుడు రాడు. బుజ్జగించే స్థితి కంటే అర్థమైందా? బ్రదర్ ప్రార్థనకి రా నీకు 10 సార్లు చెప్పాలా? నేను బుజ్జగించాలా? సిస్టర్ రా 10 సార్లు రా, ఇలా బుధవారం ప్రార్థనకి రా, నీకు ఫోన్ చేసి చెప్పాలా? ఇది బుజ్జగించడం అది కాదండి, సరైనది కాదు. నిజానికి క్రైస్తవుని బుజ్జగించేది లేదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పబడిన సమయానికి తప్పకుండా రావాల్సిందే. ఆమేన్. రాకపోతే దానికి తగిన శిక్ష ఎప్పుడో ఒకసారి నీకు తప్పకుండా వస్తుంది. నమ్ముతున్నారా? ప్రతిదీ వట్టిది కాదు, ప్రతిదానికి లెక్క ఉన్నది. అవునండి, ప్రతిదానికి లెక్క ఉంటుంది. అది లెక్క నిలబడాల్సి వస్తుంది. దేవుడు అడుగుతాడు, మీ ఫాస్టర్ గారు 10:30 కానీ ఆరాధన చెప్తే నువ్వు ఎప్పటికి 11 గంటలకు పోతున్నావు, 12 గంటలకు పోతావు, నీ ఇష్టం ప్రకారం నడుస్తున్నావు, ఏమి సంగతి అంటే దేవుడు మేము చెప్తావు, దేవ ఇప్పుడు నడుస్తాను. ఎక్కడ నడుస్తావు? సమయం అయిపోయినాక. ఎక్కడి నుంచి నడుస్తావు? అయిపోయినాక ఏం చేసేది లేదండి. సమయం ఉన్నప్పుడే చక్కగా నడుచుకోవాలా. సమయం ఉన్నప్పుడే జీవితాన్ని చక్కదిద్దుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, అయితే ఈ బుజ్జగించడము చాలా గొప్పవాణివి, నువ్వు గొప్పదాని అని చెప్పేది లేదు. కొంతమంది ఇట్లా ఉంటారు, నువ్వు చాలా గ్రేట్, చాలా మంచిది చెప్తే నువ్వు ఉబ్బిపోతారు. అటువంటిది లేదు. క్రైస్తవుని ఉబ్బించేది లేదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? నిజమైన క్రైస్తవుని అబ్బా నువ్వు గ్రేట్ అని చెప్పేది లేదండి. అను తగ్గించుకుంటాడు, తాను తగ్గించుకోవడం హెచ్చించమను అని మన ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పలేదా? కనుక హెచ్చింపు ఇష్టపడాడు, తగ్గింపే ఇష్టపడతాడు నిజమైన క్రైస్తవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, అట్లా అతను చేస్తున్నాడంటే అతను నిజమైన క్రైస్తవుడు కాదు. ఉబ్బిస్తేనే అబ్బా నువ్వు గొప్పనివే అంటే అది కరెక్ట్ కాదు. తన లోపల నుంచి ఏదైనా రావాలా.
పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలా. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, మధ్యాహ్న సమయంలో ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్న పాఠ్య భాగంలోకి వెళ్దాం. అక్కడ ఏముందండి? మనం చదువుకున్న వాక్యం ఏముంది ప్రియులారా? ఒకసారి చదువుదామా? 29వ వచనము, 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 29వ వచనం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. వింటున్నారా? ఏమి కలిగి వారు ఎర్ర సముద్రముల గుండా నడిచారు? అందరూ చెప్పాలా? ఏమి కలిగి? విశ్వాసము కలిగి. బైబిల్ వారితో మాట్లాడుతున్నారు చూడండి. విశ్వాసమును బట్టి, లోకాన్ని బట్టి, డబ్బును బట్టో, ధనాన్ని బట్టో, లేకపోతే పేరు ప్రఖ్యాతలను బట్టో, లోకమందరం మెచ్చుకునే దాన్ని బట్టో వాడు నడవలేదండి. చెవులు గలవాడిను గాక, ఎవరో మెచ్చుకునే దాన్ని బట్టి అతను నడవలేదు. కేవలము ఏమి కలిగి నడిచాడు? కేవలం ఏమి కలిగి వాళ్ళు నడిచారు? విశ్వాసమును బట్టి నడిచారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ఏముంది? విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద. పొడి నేలగా చేసింది ఎవరు? దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఆయన పాయలుగా చేసిన తర్వాత ఆరిన నేలగా మధ్యలో చేశాడు. ఆయన సముద్రం 2 గోడలుగా చేశాడు, మధ్యలో దారి ఏర్పాటు చేసినాడు. ఎవరి కోసము? వారు ఎవరు? వారు ఆయన ప్రజలై ఉన్నారు. ఆయన కావలసిన వారు, ఆయన పిల్లలు. చూడండి, ఆయన పిల్లలకు దేవుడు ఏదైనా చేయగలడు. అవునండి, ఆయన ఏదైనా చేస్తాడు. తన మాట వినే వారి కోసము, తను వెంబడించే వారి కోసము దేవుడు ఏదైనా చేస్తాడు. ఎందుకంటే వారి పట్ల ఆయన ప్రేమ కలిగి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, విశ్వాసమును బట్టి వారు ఇశ్రాయేలీయులు పొడి నేల మీద నడిచినట్లు. తర్వాత 29వ వచనం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. సముద్రం నడిచిపోడు కాదు. సముద్రంలో ఎవరు నడిచిపోతాడు? ఎవరి తరం కాదు. కాకపోతే ఒక ఆయన నడవగలుగుతాడు. ఎవరైనా? ఆయన నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన దేవుడు. ఆయన నడవగలడు. సముద్రంలో త్రోవ ఏర్పాటు చేయగలడు. ఆయన నేలగా చేయగలడు. ఆయన మాట సెలవిస్తే చాలు, కలువును గాక. నేలలో దారి సముద్రంలో దారిగా నేలలో దారి కలువును గాక అని కనుక దేవుడు సెలవిస్తే తప్పకుండా నేల జరుగుతుంది. ఎందుకంటే ఆయన మాటలోనే సమస్తం ఉంది. ఆయన దేవుడై ఉన్నాడు. అందుకనే సముద్రాన్ని ఆయన ఏం చేశాడు ప్రియులారా? ఎర్ర సముద్రం అని బైబిల్ చెప్తుందా లేదా? నిజమేనా? చూడండి, విశ్వాసం బట్టి పొడి నేల మీద నడిచినట్లు. మామూలుగా తవ్వలో మనం నడుస్తాం కదండి, దారిలో అట్లా నడిచినట్టుగా సముద్రాన్ని దేవుడు పొడి నేలగా చేశాడు. అది ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు. నాకు తెలిసినంతవరకు ఎవరు చేయలేరు. మీకు తెలుసా? ఎవరైనా చేస్తారండి? మంత్రాలతో చేయలేరు, తంత్రాలతో చేయలేరు. ఏ మంత్రం చేసినా ఆ సముద్రం 2 పాయలు చేయలేడు. అది దేవుడికి మాత్రమే సాధ్యం. అది ఆయన మాత్రమే చేయగలడు. దారి ఏర్పాటు చేసేది ఆయనే. ఆరిన నేలగా చేసాడు ఆయనే. పొడి నేలగా చేసేవాడు ఆయన. చూడండి, ఆయన సృష్టికర్త కనుక ఆయన ఏం చేశాడు? ఆరిన నేలగా చేసి, చూడండి ప్రియులారా గమనించండి, నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి వారు హాయిగా నడిచి వెళ్ళారు. ఎట్లా వెళ్ళి తెలుసా? దేవునికి స్తోత్రం చేయకుండా వెళ్ళారు. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని కార్యాలు స్తుతిస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఓ మా దేవుడు మాకు చూడండి అద్భుతమైన కార్యం ఇది. చూడండి, అద్భుతంగా దేవుడు నడిపించాడు వారిని. నిజమేనా? వారు ఎవరు మరి? వారు ఇజ్రాయేల్ అంటే దేవుని ప్రజలు. మరి మనం ఎవరము?
మనమెవరము, మనం ఇజ్రాయేల్ కాదు, మన ఆత్మీయంగా ఇజ్రాయేలము. ఆత్మీయంగా మనం దేవుని పిల్లలమై ఉన్నాం. ఆనాడు దేవుడు ఇజ్రాయేల్ నడిపించాడు, ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు ఆయన. మీరు ఉన్నట్లయితే, మీరు నమ్మినట్లయితే ఆయన ఉన్నాడు ఇక్కడ. మరి నమ్మకపోతే నేనేం చెప్పలేను. బైబిల్ చెప్తున్నది, నమ్ముట నీవలైతే మాత్రము సమస్తము సాధ్యమని. దేవుడు ఉన్నాడని నమ్మాలి. నిజమేనా? చూడండి, అప్పుడు చేసిన దేవుడు గొప్ప కార్యాలు ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మారని వాడని బైబిల్ చెప్తుంది. సరే ప్రియులారా, ఏముంది తర్వాత చదవండి. ఐగుప్తీయులు రోజులో వాళ్ళను దేవుడము ఆ సముద్రమును ఆరినేలుగా చేశాడు. నిజమేనా? ఆరినేలుగా చేసి తన ప్రజలను ఆ నేల నుంచి పొడి నేల మీద ఆవలిగడికి తీసుకుపోయినాడు. ఆయన బయటకు తీసుకుపోయాడు, సముద్రం ఆవలికి తీసుకుపోయాడు. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? అప్పటికి సముద్రము అట్లనే ఉన్న దారి, అట్లనే దారి ఉండే వారికి ఏమైందట, ఐగుప్తులు ఏం చేసేటట చదవండి. ఇప్పుడు చదవండి, చదవండి. నడిచిపోయిరి, ఐగుప్తీయులు అలాగూ చేజూచి మునిగిపోయిరి. అర్థమైంది? ఇది మన పాయింట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? ఐగుప్తులు ఏమనుకున్నారు, మేమే తక్కువ కాదు. అయిపోయిందా? తక్కువ కదంటే మేము కూడా పోదాం అంటే నువ్వు వాళ్ళు ఒకటేనా? క్రైస్తవుడు కానివాడు ఒకటేనా? అవిశ్వాసి వేరు, విశ్వాసి వేరు. దేవుని కోసం నిలబడేవాడు వేరు, నిలబడిన వాడు వేరు. డిఫరెంట్ ఉంటుంది అక్కడ. మేము కూడా పోతాం అనుకుంటే నడుతుందండి? నడవదు, ఏమాత్రం నడవదు. ఐగుప్తులు ఏమనుకున్నారట చూడండి. వాళ్ళు ఏమనుకున్నారు చూడండి. ఐగుప్తులు అలాగూ చేజూచి మునిగిపోయారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. నీకు అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు నటన చేసుకుండా జీవిస్తావో నీ గతి ఇదే అవుతుంది. అర్థమవుతుందా? ఎప్పుడు నటిస్తామని ప్రయత్నం చేస్తావో, క్రైస్తవ జీవితం లేకుండా కానీ క్రైస్తవునిగా నటిస్తూ జీవిస్తావో లాస్ట్కు మన గతి ఇదే అవుతుంది. వాళ్ళ వేరుగా మేము కూడా పోతాం. ఎట్లా పోతామండి? ఎట్లా పోతావు? స్తోత్రం చెప్తలేనా? స్తోత్రము గురుగులు చెప్తున్నాయి, గోధుమలు చెప్తున్నాయి. చెప్పలేదా? గోధుమ కూడా గోధుమ స్తోత్రం చెప్తే గురుగులు ఏమన్నాయి? స్తోత్రం అన్నాయి. అనగానే అయిపోయిందా? ప్రభు అని పిలిస్తే అయిపోయిందా? నేను చెప్తా మీకు, 200 సార్లు పిలుస్తారు ప్రభు అని. ఆయనకు వచ్చి ఏమొస్తుంది? దేవుని చిత్తం ప్రకారం జీవించడం మాత్రం జీవితం లేకపోతే ప్రభు అని రేపటిదాకన్నా ప్రయోజనం లేదు. నిజమేనా? చేతులు లేవా మీకు? హల్లెలూయా. దేవునికి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలా? అవునండి. దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు, కార్యం చేసే దేవుడు ఆయన. అనుకు చూడండి ఏమైంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. పోనీ వాళ్ళు ఎవరైతే అనుకోలేదు, ఆయన పోనీ అనుకున్నాడా? లేదు. ప్రైజ్ ది లార్డ్. తన ప్రజలకు దాన్ని ఏర్పాటు చేసినాడు ఆయన. వెనకొచ్చేటోళ్ళు ఎవరు మరి? వెనకొచ్చేటోళ్ళు తన ప్రజలేనా? కాదు కదా. దేవుడు ఎంత ప్రేమగలడంటే మరి వాళ్ళకు నాశనం చేయకుండా ఉండాలా? అర్థమైందా? వింటున్నారా? దేవుడు ప్రేమ. రోజు తప్పు చేస్తున్నాను, అబద్ధం ఆడొచ్చు, పాస్టర్ గారితో అనొచ్చు, ఒకరు వైరుతో బ్రదర్తో మాట్లాడచ్చు, అబద్ధం ఆడొచ్చు, రోజు ఆడొచ్చు అని నువ్వు అనుకుంటావు కావచ్చు. జాగ్రత్త. దేవుడు చేస్తాడు. వాళ్ళు అనుకున్నారండి. ఏం చేశారు వాళ్ళు కూడా? అదే 6 నెలలు అబ్బాయి ఇంత హాయిగా ఉన్న 6 నెలల వాళ్ళ జయిస్తాం, లేకపోతే చంపేద్దాం ఏదో అనుకుంటారు. కానీ ఏమైంది? ఆయన ప్రజలను ఎవరేం చేయలేరు, ముట్టలేరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా గమనించండి ఏమైంది అక్కడ చూడండి, గమనించండి. వాళ్ళు ఏమైందంటే అదే ఐగుప్తులు అంటే లోకస్తులు. మనం ఐగుప్తు నుంచి పిలువబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. లోకము నుంచి బయటకు పిలువబడ్డాం. సంఘం అంటే అర్థం అది. సంఘం అంటే వారు ఎక్కడి నుంచి వచ్చారు? లోకము నుంచి బయటికి పిలువబడ్డారు, పాపము నుంచి పిలువబడ్డారు, అబద్ధాల నుంచి పిలువబడ్డారు, మోసాల నుంచి పిలువబడ్డారు. హల్లెలూయా. నటనిచ్చే దాని నుంచి పిలువబడ్డారు.
నటన నుంచి విలువబడ్డారు. క్రైస్తవులుగా జీవించేదానికే పిలువబడ్డారు. క్రీస్తును కలిగి జీవించడానికే పిలువబడ్డారు. పరిశుద్ధాత్మను కలిగి జీవించడానికే పిలువబడ్డారు. పరిశుద్ధాత్మను పొందుకొని శక్తి కలిగిన వారుగా జీవించడానికే పిలువబడ్డారు. సాక్షులుగా నిలబడడానికే పిలువబడ్డారు. ఆమేన్. బయట నుంచి దేవుడిని పిలిచింది దేనికోసము? అబద్ధం ఆడడానికి కాదు, మోసం చేసేదానికి కాదు, నటించేదానికి కాదు, అవన్నీ తిప్పికొట్టడానికే. ఆమేన్. నువ్వేమై ఉన్నావు? క్రైస్తవునివై ఉన్నావు. క్రీస్తుని కలిగిన వాడివై ఉన్నావు. పరిశుద్ధాత్మ కలిగిన వాడివై ఉన్నావు. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? క్రీస్తు దగ్గరికే నడిపిస్తుంది. వాక్యము దగ్గరికే నడిపిస్తుంది. వాక్య ప్రకారంగా నేను జీవింపజేస్తుంది. ఎవరు? పరిశుద్ధాత్మ. ఆమేన్. హల్లెలూయా. నటించే జీవితం అనేది జాగ్రత్త. ఎవరు బిడ్డలారా? ఉంటే మీరు యథార్థంగానే ఉండండి, లేకపోతే రెండు రకాల మాత్రం ఉండకండి. నడిచేదానికి ప్రయత్నం చేయకండి. నడిచేదానికి ప్రయత్నం చేస్తే మాత్రము నాశనమే. వారు ఏం చేస్తారు? నడిచేదానికి ప్రయత్నం చేశారు. ఎవరు? ఐగుప్తీయులు. మేము కూడా వెళ్తాం అనుకున్నారు. అది వల్ల కాదు. అర్హత నీకు లేదు. క్రైస్తవునికి అర్హత ఉంటుంది. దేవుడి కోసం జీవించే వానికి దేవుడు అర్హత ఇచ్చాడు. సమర్పించుకున్న వానికి అర్హత ఇచ్చాడు కదా. పరిశుద్ధాత్మ కలిగిన వారికి అర్హత ఇచ్చాడు ఆయన. వారికి దేవుడు సాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ కలిగి జీవించే వారికి సాయం చేస్తాడు. దేవుని ఆత్మ కలిగి నడిపించబడే వారికి సాయం చేస్తాడు. దేవుని ఆత్మలో లేదు. దేవుని ఆత్మ ఉన్నట్టుగా నటించే వారికి అది మోసం, అది నటించడం. దేవుని ఆత్మ నీ లోపల ఉంటే ఎందుకు నీ జీవితంలో తేడా రాదు? ఎందుకు నీ జీవితంలో తేడా రాదు? ఇక నీ జీవితంలో తేడా వస్తలేదు అంటే అర్థమైంది, దేవుని ఆత్మ నీలో లేదు. నోనవచ్చు నేను దేవుని సన్నిధికి వస్తున్నాను కదా, వచ్చినంత నటించినది. ప్రజలో నువ్వు వస్తున్నావు ప్రార్థనగా నటించేటట్టుగా వస్తున్నావు, కానీ లాభం లేదు. దానికి తగిన ప్రతి ఫలము నువ్వు పొందుకుంటావు. వాళ్ళు వచ్చారు, ఐగుప్తీయులు సైన్యం వస్తున్నది, అందరూ వస్తున్నారు. ఎంత సైన్యమైన లాభం ఏందండి? ఇజ్రాయేల్ దగ్గర ఏమి వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకపోవచ్చు, కానీ ఆయుధాలు గొప్పవాడు దేవుడు ఉన్నాడు, నడిపించేవాడు ఆయన. వారు క్షేమంగా దేవుడిని దారిని ఏర్పాటు చేసినాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. నీకు ఏమీ లేదని నువ్వు బాధపడకు, డబ్బు లేదని బాధపడకు, విద్యలు లేవని బాధపడకు. దేవుడు ఉంటే చాలు. కానీ యథార్థంగా ఉండు, పరిశుద్ధాత్మ కలిగి ఉండు, వాక్యము కలిగి ఉండు. నటన జీవితం మాత్రము చేయకు. నటించేవాడు మోసగాడు, నటించేవాడు అబద్ధజనకుడు, నటించేవాడు ఎవడు? దేవుడు కాదు. ఎవడండి వాడు? అపవాది, సాతానే కదా. సాతానే ఆ మాటలు చెప్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మధ్యాహ్న సమయంలో గమనించండి. ఐగుప్తులో ఇజ్రాయేలు ఉన్నప్పుడు వారు మొదలుపెట్టారు. నిజమేనా? అయ్యా మా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి అని ఏడుస్తూ మొదలుపెట్టారు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఏడుస్తూ మొరపెట్టినప్పుడు ఆ మొర కాస్త దేవుని చెవి దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. దేవుడే దిగొచ్చాడు ఆయన అని బైబిల్ చెప్తున్నది. వాడి మొర్ర విన్నాడు దేవుడు. వారి కోసం ప్రవక్త ఏర్పాటు చేసినాడు. వారి ఏడుపులు విన్నాడు, వారి ప్రార్థన విన్నాడు. వారికి ఒక మంచి విదేశాన్ని ఏర్పాటు చేసినాడు. వాగ్దానంలోకి తీసుకువెళ్తానన్నాడు. వాగ్దానం చేశాడు ఆయన. వాగ్దానం చేసిన తర్వాత చూడండి, వారిని ప్రవక్త ద్వారా బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఐగుప్తు యొక్క పాత బురద నీటి నుండి ఆయన వారిని దూరంగా తీసుకుని వెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? పాత బురద, పాత జీవితం, లేకపోతే కష్టాల జీవితము, లోక జీవితం అంతటి నుండి దేవుడు వారిని ఎక్కడ తీసుకుపోయినాడు? దూరంగా తీసుకుపోయాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అట్లాగే బురద జీవితం, పాత జీవితము, ఒక గుంట, నాశనకరమైన గుంట, అందులోంచి దేవుడు నిన్ను బయటికి లాగాడు ఆయన. ప్రజలో చూడండి, బండలో నుండి వచ్చు జీవ జలములను వారికి ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. బండలో నుండి ఏమొచ్చింది? జీవ జలం వచ్చింది. నిజమేనా? అవునండి. వారు నీళ్ళు లేనప్పుడు వారు ఎక్కడి నుంచి నీళ్లు తాగినారు? బండలో నుంచి వచ్చే నీళ్ళే తాగారు, తృప్తిగా తాగారు. ఎందుకంటే అది జీవమై ఉన్నది, అది యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి,
బండల నుండి వచ్చు జీవజలమును ఆయన వారికి ఇచ్చాడు, వారిని నడిపించాడు. హల్లెలూయ. చూడండి, ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చాడైన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ. ఎందుకోసమని? వారు నావారు, వారు నా ప్రజలు, నా మాట వింటున్నారు, నేను చెప్పింది చేస్తున్నారు, నా ప్రవక్తను వెంబడిస్తున్నారు. ఆమేన్ అని దేవుడు వారి కోసము ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు. హల్లెలూయ. రెండుగా చీల్చాడు. దేవుని స్తోత్రం. చూడండి, దేవుడు పై ఉండేవాడు కాదు, దేవుడు అంతరంగంలో నివసించేవాడు ఆయన. ఆమేన్. అంతరంగంలో ఎప్పుడైతే దేవుడు నీ లోపల నివసిస్తాడో అప్పుడు పైన జీవితం కూడా అంతరంగంలో దేవునికి ఇష్టంగా జీవిస్తావు. ఆమేన్. అర్థమవుతుందా? నీ లోపల దేవుడు కనుక లేకపోతే నువ్వు బయటికి ఎట్లా జీవిస్తావంటే లోకం లెక్కనే జీవిస్తావు. ఎందుకంటే లోపల దేవుడు లేడు. నీ అంతరంగంలో దేవుడు ఉంటే బయట కూడా నేను దేవుని బిడ్డగా నడిపిస్తాడు ఆయన. లోపల ఉంటే మాత్రమే. ఆమేన్. లోపల లేకపోతే నీ ఇష్టం, రెండు రకాల జీవిస్తావు. నటించే జీవితం ఉంటుంది. లోపల ఉంటే నటించవు. అర్థమైందా? లోపల దేవుడి ఆత్మ కనుక ఉంటే నువ్వు నటించవు. నీ మాట సత్యమే పలుకుతుంది. అవునండి, బైబిల్ ఏముంది? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండదు. ఉన్నదా ఈ మాట? ఆమేన్. కానీ మనం కాదని అవునని చెప్తున్నాం, అవుననేది కాదని చెప్తాం కొన్నిసార్లు. అది ఏమవుతుంది మరి? అబద్ధం ఆడేటోడు ఇవ్వడు, మరి అబద్ధ జనకుడు ఇవ్వడు, దుష్టుడు సాతాను. నువ్వు కొన్నిసార్లు ఆయన అవుననే దాన్ని కాదంటున్నావు కదా, కాదనేది అవును అంటున్నావు. అది నీ ఇష్టం అయిపోయింది. అయితే అర్థం ఏంటంటే నువ్వు మోసకరం అయిపోతున్నావు, మోసము చేస్తున్నావు. మోసం చేసే వాటితో నీకు పొత్తున్నది. అటువంటి జీవితం అంతా వదిలేసేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ. నీ లోపల ఉన్నది దేవుడైతే, నీ లోపల ఉన్న దేవుని ఆత్మ అయితే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని ఆత్మతోనే మాట్లాడతావు. అర్థం చేసుకోవాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన అంటున్నాడు, చూడండి, ఐగుప్తీయులకు సున్నతి లేదండి. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకున్నారా? ఐగుప్తీయులకు సున్నతి లేదు, లోకస్తులకు సున్నతి లేదు. లోకం నుంచి బయటికి పిలువబడిన వారు ఏం కలిగి సున్నతి కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో సున్నతి కలిగిన వారు మాత్రమే దేవునికి ఇష్టమైన వారు, వారిని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నవారు. అందుకే అబ్రహాం కూడా సున్నతి ఏర్పాటు చేయబడింది. దేవునికి స్తోత్రం. సున్నతి అనేది తప్పకుండా పాత నిబంధనలో ఉన్నది. అట్లాగే ఇప్పుడు మనకు సున్నతి అనేది పరిశుద్ధాత్మ సూచనగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రతి వాడు పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ లేకపోతే ఆయన వాడు కాదు, ఆయనకి సంబంధించిన వారు కాదు. అర్థమైందా? ఎవరైతే దేవుని ఆత్మ కలిగి నడుస్తారో, జీవిస్తారో వారు మాత్రమే ఆయనకు సంబంధులు, వారు మాత్రమే ఆయనకు సంబంధించిన వారు. హల్లెలూయా. సున్నతి లేని వారు ఐగుప్తీయులు. చూడండి, ఈ ఐగుప్తీయులు సున్నతి లేదు, వీళ్ళు ఏమనుకున్నారట తెలుసా? మేము కూడా వారి లెక్కన వెళ్దామని వాళ్ళు వెనక వెళ్ళారట. సున్నతి లేని వారు వేరు, సున్నతి కలిగిన వారు వేరు. డిఫరెంట్గా గమనించండి. వింటున్నారా? ఇక్కడ ఉన్నారు కదా. హల్లెలూయా. అందరూ వింటున్నారా? సున్నతి లేని వారు వేరు, సున్నతి కలిగిన వారు వేరు. చాలా డిఫరెంట్ ఉంది. వారి జీవితాలు చాలా వేరుగా ఉంటాయి. సున్నతి కలిగిన వారు దేవుని వాక్యం చేత నడిపించబడతారు. సున్నతి లేని వారు దేవుని వాక్యం చేత నడిపించబడరు, కానీ నడిపించబడినట్టుగా చేస్తారు. అదే నటన అయి ఉన్నది. నిజమేనా? చూడండి, గమనించండి. సున్నతి లేని వారు ఐగుప్తులు సైన్యము, ఐగుప్తీయులు అదే కార్యం చేయాలని వారి వెనుక వెళ్ళారు. వారిని వెంబడిస్తూ ఉన్నారు, వెంబడించడానికి ప్రయత్నం చేసినారు. కానీ ఇజ్రాయేలు అదే కార్యములు వీరిలాగా వారు చేయలేదు, నటించలేదు. వారు కేవలం ప్రవక్తను వెంబడించారు, దేవుని వెంబడించారు. కానీ వీరేం చేస్తున్నారు? ఐగుప్తీయులు అంటే ఆ సున్నతి లేని వారు వెంబడిస్తూ ప్రయాణం చేసేవారు. కొద్ది దూరం ప్రయత్నం చేసినారు. తర్వాత ఆ సముద్రం అంతా 6 నెలలుగా ఉన్నటువంటి 6 నెలలంతా కూడా మళ్ళీ సముద్రం అంతా కూడా మళ్ళీ సముద్రంగా మారింది. ప్రైజ్ ది లార్డ్. సముద్రంగా మారిన తర్వాత చివరికి వారు కొంచెం దూరం పోయిన తర్వాత
అదే సముద్రంలో మునిగి నాశనమైపోయినారు. ఎవరు వాళ్ళు? నటించేవారు. ప్రవక్త దాని అంటాడు, ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే నటించే వారికి కూడా ఇదే గతి పడుతుంది అంటాడు ప్రవక్త. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ మాట చెవులు గలవ తప్పకుండా వినాలి. ఇక్కడ ఎవరైతే నటించే వాళ్ళు ఉంటారో మీ గతి లాస్ట్కి అదే గతి. వాక్యం లేకపోయినా వాక్యం ఉన్నట్టుగా, బైబిల్ చదవకపోయినా బైబిల్ చదివినట్టుగా, దేవుడు చెప్పింది చేయకుండా చేసినట్టుగా, ఇదంతా నటన. ఇలా ఉండకండి, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ గతికి రావద్దు. దేవుడు మనకి సున్నతి ఇచ్చాడు, పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ప్రజలో పరిశుద్ధాత్మ కలిగి నడవమన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధాత్మ కలిగి దేవుడు మనల్ని నడవమన్నప్పుడు ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మ పొందుకొని జీవించాలా. ఒక వర్తమానం చెప్పి నేను ముగిస్తాను. ప్రవక్త మాట చెప్పాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం అనే వర్తమానం ఉంది. వర్తమానంలో ప్రవక్త ఉంటాడు, చూడండి, మీరు ఒక క్రైస్తవుడిని అనుకరించవచ్చు, కానీ కాలము గడుస్తున్న కొద్దీ ఒత్తిడి పెట్టబడే ఒక సమయం వస్తుంది. అప్పుడు మీరు ఏమై ఉన్నారో అదే చూపెడుతుంది. ఎంతమందికి మాట అర్థమైంది? జాగ్రత్త వినండి, మళ్ళీ చదువుతాను నేను. మీరు ఒక క్రైస్తవుడిని అనుకరించవచ్చు, అంటే క్రైస్తవుడు కాదు మీరు, కానీ క్రైస్తవుని అనుకరిస్తున్నారు. కానీ కాలం గడుస్తున్నది, గడుస్తున్న కొద్దీ ఒత్తిడి వచ్చిన సమయం వస్తుంది. ఒత్తిడి అంటే కష్టాలు వస్తాయో, బాధలు వస్తాయో, ఏదో ఒక ప్రెషర్ మీకు వస్తుంది లైఫ్లో. వచ్చినప్పుడు ఏమవుతుందట, అప్పుడు మీరు ఏమై ఉన్నారో అప్పుడు మీ రంగు బయటపడుతుంది. అంటే అప్పుడు మీరేమై ఉన్నారో అది చూపిస్తుంది. అసలు ఒరిజినల్ బయలుదేరుతుంది. మీరు ఉన్నారా లేదా, నకిలే ఒరిజినలా తెలిసిపోతుంది. ఒరిజినల్ అయితే సావుగానే సిద్ధమవుతారు. ఆమేన్. నకిలీ అయితే పారిపోతారు. ఆమేన్. నకిలీ ఒరిజినల్ అయితే ఎవ్రీ పిల్లలు నిలబడ్డట్టుగా నిలబడతారు. అది ఒరిజినాలిటీ. ఎందుకంటే మనం నటించేవారు కాదు వాళ్ళు. దేవుని స్తోత్రం. వారు జీవించేవారు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఒరిజినల్ పిల్లలు వారు. ఎవరు వాళ్ళు? ఎవ్రీ పిల్లలు. ఎటువంటి వాళ్ళు అంటే వారు నకిలీ మనుషులు కాదు, వారు నటించేవారు కాదు, కానీ జీవించేవారు. ఆమేన్. అటువంటి జీవించేవారు దేవునికి కావాలండి. వారు జీవం కలిగిన వారు, దేవుని కలిగిన వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అయితే సమయం వచ్చినప్పుడు అప్పుడు మీరు ఏమై ఉన్నారో అది చూపెడుతుంది. మీరేమై ఉన్నారో చూపెడుతుంది. అంటే మీరు నకిలియా ఒరిజినాలిటీయా అప్పుడు మీరు చెప్పకపోయినా పర్వాలేదు అని చూపెడుతుంది. అందుకనే ప్రవక్త ఏమన్నారండి, మీరేమైనారో కేకలేసేది ఏంటిది? బిగ్గరగా కేకలేస్తుంది. క్రియలే కేకలేస్తాయి కదా. అర్థమైందా? ఇక్కడ అదే ప్రవక్త అంటాడు, చూడండి. అది ఒక గొలుసు యొక్క బలము దాని యొక్క బలహీనమైన లింక్ వద్దనే తెలుస్తుంది. ఆమేన్. అర్థమైంది ఈ మాట? ఒక గొలుసు యొక్క బలం మీకు తెలుసా? చైన్ ఎప్పుడు ఇట్లా ఉంటే బలంగా ఉంటుంది. దిగిపోతే ఏమవుతుందండి? అయిపోయింది. గొలుసు దేవుని చేత లింక్ ఉండాలి. పరిశుద్ధులతో లింక్ మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుల గొలుసు. పరిశుద్ధులందరూ ఒకటే. ఎందుకంటే వారు కలిగి ఉన్నది దేవుని కలిగి ఉన్నారు, దేవుని ఆత్మను కలిగి ఉన్నారు. కానీ గొలుసు లింక్ ఉంది వారికి. అర్థమైందా? తెగిపోయింది అనుకో, అవుటే, అయిపోయింది మన పని. దేవునితో ఎప్పటికీ మనకు కనెక్షన్ ఉండాలా. దేవునితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలా. ప్రార్థన జీవితం ఉండాలి కదా. అటు మనకు ఉండాలా. హల్లెలూయా. చూడండి పిల్లలు, దేవుని కుమారుడైన క్రీస్తు పరీక్షకు పెట్టబడినప్పుడు అది ఆయన ఏమై ఉన్నాడో చూపించినది. నిజమేనా? జాగ్రత్త వినండి. దేవుని కుమారుడైన క్రీస్తు పరీక్షకు పెట్టబడినప్పుడు అది ఆయన ఏమై ఉన్నాడో చూపించినది. నిశ్చయంగా నీవు పరీక్షకు పెట్టబడినప్పుడు అది నీవేమై ఉన్నావో రుజువు చేస్తుంది. ఆమేన్. నీ జీవితము
ఎల్లప్పుడూ నీ అంతరంగంలో ఉన్న దానిని ప్రతిబింబిస్తుంది. అంతే కదండి. లోపల వాక్యము కనుక ఉన్నట్లయితే అదే వాక్యము ప్రతిబింబిస్తుంది. లోపల దయ్యం ఉంటే దయ్యం కార్యాలే చూపెడుతుంది. అర్థమైందా? అందుకనే నీ జీవితము ఎల్లప్పుడూ అంతరంగంలో ఉన్నదాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుంది. కాలము గడుస్తున్న కొద్దీ మీ పాపము మిమ్మల్ని పట్టుకునే పరిస్థితికి తెచ్చుకోకండి అన్నాడు ఆయన. ఆమేన్. అర్థమైందా? నిన్ను ఎవరు పట్టుకోరాడు? ఎవరు పట్టుకుంటారు? మరి పాపమే పట్టుకుంటుంది. ఒక మనిషి నేను పట్టుకోకపోవచ్చు, కానీ ఏ తప్పు నువ్వు చేసినావు అదే తప్పు నేను పట్టుకుంటుంది. ఆ తప్పే నీకు సాక్షి నిలబడుతుంది. ఏ తప్పులు అన్నీ కనబడతాయి. కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి. నటించే జీవితం ఉండొద్దు. క్రైస్తవునివైతే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? క్రైస్తవునివైతే క్రైస్తవ లక్షణాలు కలిగి ఉండాలా. ఆమేన్. ఎటుపోయినా నువ్వు ఎక్కడ ఉన్నావు కానీ, అందుకని ప్రవక్త అన్న మాట ఏంటి? మీరు దారిలో నడుస్తున్నా కానీ, మీ వీధులలో నడుస్తున్నా కానీ, మీ లోపల నిజంగా దైవం కనబడొద్దు, లోకం కనబడొద్దు, కానీ క్రీస్తు కనబడాలా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు క్రీస్తు కనబడాలంటే మీ లోపల ఉన్నది క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి. ఒక క్రైస్తవులే జీవిస్తున్నట్టు నటించే నటనను కలిగి నువ్వు పరలోకం వెళ్ళలేవు. వెళ్తావా అనేది నువ్వు నిర్ణయించుకోవాలా. మధ్యాహ్న సమయంలో గమనించండి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా క్రైస్తవునిగానే జీవిస్తాడు, నటించేవాడు కాదు. నటించి దాని ప్రయత్నం చేస్తున్నావు అంటే నీ లోపల దేవుడు లేడు. నీ లోపల ఉన్నది నటనకు పాత్రుడు, మూలము సాతానుడు, నటించేవాడు. కానీ దేవుడు జీవించేవాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ మధ్య సమయంలో దేవుని బిడ్డలారా, ఐగుప్తీయులు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇజ్రాయేలు దేవుడు ఎర్ర సముద్రములో 2 పాయలుగా చేసి అందులో 6 నెలలుగా దారిని ఏర్పాటు చేసినాడు. ఇజ్రాయేల్ అందరూ అదే దారిలో బయటికి వెళ్ళారు. నిజమేనా? నిజమేనా? దేవుడు సముద్రాన్ని వారి కోసం 2 పాయలుగా చేసినాడు. కానీ ఐగుప్తులు అనుకున్నారు మేము కూడా వెళ్తామనుకున్నారు, కానీ వారు వెళ్ళలేకపోయినారు. ఏదో చేద్దాం అనుకున్నారు, మేము నటిస్తాం అనుకున్నారు. వారితో కాదు అది. నటించే వాళ్ళంటే దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? హల్లెలూయా. నటించే వాళ్ళంటే దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు ఒరిజినల్గా ఉండు, నువ్వేమై ఉన్నావు అలాగనే ఉండు. అది ఈ సమయం. ఈ గడియ వర్తమానము మనం నమ్మిన తర్వాత మరి గడియ వర్తమానము నమ్మినప్పుడు ఆ వర్తమానముకు తగినట్టుగా మనం నడవాలా, జీవించాలా. నిజమేనా? అందుకని ప్రవక్త ఏమన్నాడు? వాక్యమునకు తగినట్టు నీ జీవితం ఉన్నదా అని వర్తమానంలో ఆయన అన్నాడు. వాక్యమునకు తగినట్టుగా నీ జీవితం అనేది ఎప్పుడు ఉంటుందంటే నువ్వు క్రైస్తవునిగా జీవిస్తేనే వాక్యము తగినట్టుగా నీ జీవితం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక జాగ్రత్త మనం అర్థం చేసుకుందాం. దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తాం. ఈ నటించే జీవితం అనేది మన లోపల లేకుండా చేసుకుందాం. అర్థమైందా? ఆమేన్. ఒక క్రైస్తవుని వల్ల జీవిస్తున్న నటించే నటన నీలో ఉంటే ఇప్పుడే విడిచిపెట్టు అని పోగుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆయన ఏమన్నాడండి? చూడండి, ఒక క్రైస్తవుని వల్లే ఇంకో మాట నేను చెప్తాను. ప్రవక్త అన్నమాట. చూడండి, ఐగుప్తీయులు ఎలా అయితే ఇజ్రాయేల్ యొక్క సముద్రం అదే దారిలో వెళ్దామని ప్రయత్నం చేశారు. వెళ్ళారు, సగం దూరం వెళ్ళారు. తర్వాత ఇక్కడ ఏమైందంటే వాళ్ళు మునిగిపోయారు. నిజమేనా? నిజమేనా? మునిగిపోయారు. మీ జీవితంలో మీరు నాశనమైపోకూడదని కోరుకొనిన ఎడల ఒక క్రైస్తవుని వల్ల జీవిస్తున్నట్టు నటించే నటనను ఇప్పుడే విడిచిపెట్టండి. ఈ ప్రవక్త చెప్పిన మాట ఇది. దేవుడు తన మాటలు దీవించును గాక. మనందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్.
దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నటించే జీవితం అంతా కూడా మనలో తీసివేసుకుందాం. ఓ దేవునికి ఇష్టమైన జీవితం మనము కలిగి ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. నటించే జీవితం మనది కాదు, జీవించే దేవుడు మన దేవుడు. మనం కూడా జీవించే వారిగానే ఉంటాం. మనలో వాక్యం ఉంది, దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యంతో ఎల్లకాలం మనం జీవిస్తాం.